పొలం మధ్యలో పావురం. రైతు ఆశ. అనగనగా ఒక ఊరిలో బాలరాజు అని ఒక కష్టపడే రైతు ఉండేవాడు. తన పొలమంటే అతనికి ప్రాణం. కాని ఆ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్లుగా ఉంది. పాపం బాలరాజు పొలమంతా ఎండిపోయింది. బాలరాజు తన పొలం వైపు చూశాడు. పచ్చగా ఉండాల్సిన పొలం ఇప్పుడు బీటలు వారిపోయి ఉంది. నేలమీద పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. నా పంట ఏమైపోతుందో, నా కుటుంబం ఎలా బతుకుతుంది అని అతను చాలా బాధపడ్డాడు. ఎండవేడికి తట్టుకోలేక బాలరాజు దగ్గర్లో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు కిందే కూర్చున్నాడు. అతని దగ్గరున్న నీళ్లబిందె కూడా దాదాపు ఖాళీ అయిపోయింది. అతను తన నుదుటిమీద ఉన్న చెమటను తుడుచుకుంటూ నిట్టూర్చాడు. అప్పుడు హఠాత్తుగా ఎక్కడినుంచో ఒక చిన్న పావురం ఎగురుకుంటూ వచ్చింది. దాని పేరు నీల. నీల ఎగురుకుంటూ వచ్చి బాలరాజు కూర్చున్న చోటుకు కొంచెం దూరంలో ఉన్న ఒక నేలపగులుమీద వాలింది. అది చూడ్డానికి చాలా అలసిపోయినట్లు ఉంది. పావురం దాహంతో అలమటిస్తోందని బాలరాజు గ్రహించాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని ఒక చిన్న పెంకులో పోసి పావురం ముందు ఉంచాడు. నీకు కూడా దాహంగా ఉందా చిన్నారీ? అని ప్రేమగా అడిగాడు. నీళ్లు తాగిన తర్వాత నీలకు కొంచెం శక్తి వచ్చింది. అదొకసారి రెక్కలు ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరింది. అది దూరంగా ఉన్న నల్లని మేఘాల వైపు వెళ్లటం బాలరాజు గమనించాడు. ఆ పావురం వెళ్తున్నవైపు చూస్తూ అతనికి తెలియని ఒక ఆశ కలిగింది. కొద్దిసేపటి తర్వాత నీల తిరిగి వచ్చింది. ఈసారి దాని నోటిలో ఒక చిన్న పచ్చని కొమ్మ ఉంది. అది నేరుగా వచ్చి బాలరాజు చేతిలో ఆ కొమ్మను ఉంచింది. ఆ పచ్చని కొమ్మను చూడగానే బాలరాజు కళ్లలో నీళ్లు తిరిగాయి. అది ప్రకృతి అతనికిస్తున్న ఒక సంకేతంలా అనిపించింది. మెల్లగా గాలి చల్లబడింది. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. బాలరాజు ఆకాశం వైపు చూశాడు. ఒక చిన్న వానచుక్క అతని ముఖం మీద పడింది. అతని ముఖంలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. వాన వస్తోంది అని అతను గట్టిగా అరిచాడు. వాన జోరుగా కురవటం మొదలయింది. ఎండిపోయిన నేల తడిసింది. బాలరాజు వానలో తడుస్తూ సంతోషంగా నాట్యం చేశాడు. నీలకూడా అతని చుట్టూ తిరుగుతూ రెక్కలు ఆడిస్తోంది. ఆ పావురం తన జీవితంలో కొత్త ఆశను నింపిందని బాలరాజు తెలుసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బాలరాజు పొలం మళ్లీ పచ్చగా మారింది. మొలకలు నేల నుండి బయటకు వచ్చాయి. బాలరాజు ఇప్పుడు చిరునవ్వుతో తన పొలాన్ని చూసుకుంటున్నాడు. కష్టం వచ్చినప్పుడు అధైర్యపడకూడదని, ఆశ ఎప్పుడూ తోడుంటుందని అతను అర్థం చేసుకున్నాడు.